హాయ్ అండి, నమస్తే. నేను అంబిక. వెల్కమ్ బ్యాక్ టు విన్నీ చేతి వంట. ఈరోజు వీడియోలో మనం బయట టిఫిన్ సెంటర్లో కొనే టిఫిన్స్లో టమాటా చట్నీ వేస్తారు కదా, దాన్ని మనం ఇంట్లో కూడా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తానండి. నేనైతే ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారని వీడియో పోస్ట్ చేస్తున్నాను. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని దానిలో ఒక 4 టమాటాలని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత దీనిలోనే ఒక 4 ఎండుమిరపకాయలను కూడా వేసుకుని, తర్వాత ఒక పచ్చిమిరపకాయని, ఒక 4 వెల్లుల్లి రెబ్బల్ని, కొద్దిగా చింతపండుని, తర్వాత దీనిలో కొంచెం అల్లం ముక్కని వేసుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని, రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని, దీనిలో 1.5 గ్లాస్ వరకు వాటర్ పోసుకుని మూత పెట్టుకుని ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి. ఈ మరిగే టైంలో కొద్దిగా చిన్న బెల్లం ముక్క వేసుకోవాలండి. ఇది వేయటం వల్ల చట్నీ స్వీట్నెస్ వస్తుంది. తర్వాత ఇవి కొద్దిగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇవి చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకుని దీనిలో వేసుకోవాలి. టమాటాలు కొద్దిగా రెడ్గా ఉన్నాయైతే కలర్ బాగుంటుందండి పచ్చడి. ఈ విధంగా అన్నీ మిక్సింగ్ గిన్నెలోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మిక్సీ పట్టుకుని మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. ఇలా చేసుకున్న ఈ చట్నీ మనం ఇలా ఉడకబెట్టుకున్న ఈ వాటర్ ఉన్నాయి కదా, దీనిలో వేసేసుకోవాలి. చూసారు కదా, కలర్ కూడా చాలా బాగుందండి. మనం ఎండుమిరపకాయలు వేసాం, తర్వాత టమాటాలు కూడా కొద్దిగా రెడ్గా ఉన్న టమాటాలు వేసాం కాబట్టి కలర్ చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఈ వాటర్లో వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఎలా అయినా టిఫిన్స్లో వడ్డించుకోవచ్చండి, లేదు అంటే కొద్దిగా తాలింపు వేసుకోవచ్చు. నేనైతే తాలింపు వేయట్లేదు. చట్నీ అయితే పూర్తయిపోయినట్లే. ఒకసారి మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.